చక్రసిద్ధిలో ఎలాంటి సమస్యలకు ప్రధానంగా ముఖ్యం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఎలాంటి సమస్యలకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది? ఎస్, చక్రసిద్ధిలో జనరల్ గా మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ సిస్టమ్ విత్ అన్ని స్ట్రీమ్స్ లోనే డాక్టర్స్ ఉంటారు. మెడికల్ డాక్టర్స్, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్, ఆయుర్వేదం డాక్టర్స్, సిద్ధ డాక్టర్స్, అండ్ ఆల్సో ఫిజియోథెరపిస్టులు. వీళ్ళంతా అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ క్లినికల్ ఫిజియో వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ ఎందుకు ఇది జరుగుతోందా అన్నది ఒక క్వశ్చన్ తో చూస్తాం. ఎందుకు ఇలా తగ్గట్లేదు, వాట్ వాజ్ లైక్ బాడీ వాజ్ ట్రైంగ్ టు సే అస్ అన్నదానికి ఈ డిపార్ట్మెంట్లు అన్ని వర్క్ చేస్తారు. అండ్ మనం ఎక్కువ చేసేది మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్. కొన్ని అక్కడక్కడ ఇంట్రెస్ట్ గా ఉన్న ఈ సిపి ఒకటి, సెర్బ్రల్ పాలసీ అంటాం, అలాంటివన్నీ. సో వాట్ ఎవర్ లైక్ బాడీలో ఉండే పోస్చర్ కరెక్షన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఎట్ చక్రసిద్ధ్ విత్ ఏ పర్ఫెక్ట్ సిస్టమ్. ముందు తర్వాత రిపోర్ట్స్ టెక్నికల్ గా తీసుకుంటూ. అండ్ ఆల్సో వీఆర్ ఇన్ టు రీసెర్చ్. టిల్ నౌ మనకి ఆల్మోస్ట్ 25 పబ్లికేషన్స్ అయ్యాయండి మెడికల్ జర్నల్స్ లో, లైక్ స్ట్రాంగ్ కేసెస్, తగ్గని కేసెస్ ప్రూవ్ చేసి చూపించినవి. ప్రధానంగా చాలా ప్రముఖ ఆసుపత్రులు, ప్రముఖ వైద్యులు వాళ్ళు మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తున్నారు. ఇది చాలా మంది బయట ప్రపంచానికి తెలియని విషయం. చక్రసిద్ధికి వచ్చే వాళ్ళంతా కూడా వైద్యులే ఉంటారేమో నాకు తెలిసి, చాలా ఎక్కువ మంది. ఎందుకండి అక్కడ వాళ్ళకి కానీ ఛాలెంజింగ్, ముఖ్యంగా చక్రసిద్ధి ఎలా సాధ్యం? ఏ స్ట్రీమ్ అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ బీయింగ్ ఏనండి. సో వెన్ కమ్స్ టు దట్ పాయింట్, ఎవరికైనా సరే నా తప్పేంటో నాకు తెలుసుకోవాలి, నేను సరిగ్గా ఉండాలి అనుకునే వ్యూ ఉన్న వాళ్ళకైతే చక్రసిద్ధ్ విల్ బి లైక్ ప్రొవైడింగ్ ఇట్స్ ద బెస్ట్ ప్లేస్. అది డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లేదా మైట్ బి సైంటిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. తగ్గాలి అనే దాంట్లో ఎలా తగ్గుతుంది అనేది ఒక మిస్టిక్ థింగ్ ఉంటుంది, ఒక అమేజింగ్ థింగ్ ఉంటుంది, ఒక న్యాచురల్ వే ఆఫ్ లైక్ లుకింగ్ ఎట్ ద బాడీ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ we don't pamper the disease or disorder, we make them to realize root cause ని అడ్రస్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఇదండి. సో ఎప్పుడైనా ఒక సిమ్టమ్ వచ్చినా బాడీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది అనే ఒక కాన్సెప్ట్ నిలిచిపోతుంది. కాబట్టి జనరల్ గా డాక్టర్స్ కూడా we ప్రిఫర్, అది ప్రాబ్లం ఏమి ఉండదండి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ముందు డౌటింగ్ గా ఉంటారు, ఇది ఎలా జరుగుతుంది, టెక్నికల్ గా ఇది ఎలా ప్రూవ్ చేస్తారు, ఇది ఎలా జరుగుతుంది అని. బట్ we will provide everything with the body. వాళ్ళతోటి అదంతా చేసి చూపిస్తాం కాబట్టి దే డోంట్ మైండ్. వన్స్ ఒకసారి పేషెంట్ కింద ఎంటర్ అయిన వాళ్ళు దే బికమ్ ఎస్ ఎ ఫ్యామిలీ. దట్స్ హౌ ద ఎన్విరాన్మెంట్ ఎట్ చక్రసిద్ధ్. సహజంగా మనిషి బాడీ గురించి పక్కన పెట్టండి, మనిషి గురించి ఆలోచించే పరిస్థితి ఈ రోజు లేదు. అంత వేగంగా జనరేషన్ ఈ రోజు ఉంది. మీ దగ్గరికి ఇప్పుడు ఎలాంటి సమస్యలతో ఎక్కువ మంది రావడం మీరు గమనించారు ఈ రోజుల్లో? ముఖ్యంగా ఎక్కువ అంటే తలనొప్పులు ఉంటాయండి, ఎక్కువ మైగ్రేన్స్. ఇందాక కూడా ఒక అమ్మాయి 9 years అండ్ షీఈస్ లైక్ గుడ్ లెర్నింగ్. కాకపోతే ఏంటంటే స్పోర్ట్స్ అవే ఉండవండి. అంటే వీళ్ళకి ఏంటంటే క్లోజ్ ఎన్విరాన్మెంట్ లో ఫ్రేమ్ అవుట్ చేసి ఇది ఇంతే అని చెప్పడం వల్ల జరిగే ఒత్తిడిని మనం భరించలేకపోతున్నాం. అంటే ఒక స్వేచ్ఛ ఉండట్లేదు. ఎక్కడైతే వాళ్ళ ఇన్కన్వీనియన్స్, డిస్కంఫర్ట్ లేదా డిస్ఓరియంటెడ్ థాట్స్ ఉంటున్నాయో బాడీ అండ్ మైండ్ అలైన్మెంట్ తప్పుతుందండి. సో అలా చూస్తే స్కెలిటల్ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి, స్పోర్ట్స్ ఇంజరీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మైగ్రేన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఈవెన్ స్టమక్ అప్సెట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అన్ని బాధలేనండి, చెప్పుకుంటూ పోతే ఎవరి బాధ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆ బాధ ఉన్నప్పటికీ బాడీ అది నయం చేసుకుంటుంది అనే దాన్ని అర్థమయ్యేలా చెప్పడం దగ్గరే కొంచెం ఇనీషియల్ టఫ్ థింగ్ అండి మాకు. ఆ తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్ ఒక 5వ రోజుకి అయ్యేటప్పటికల్లా వాళ్ళలో ఉండే ఒక ఫ్రీ ఈజీనెస్ చూస్తారు మూమెంట్ లో. కానీ జాయింట్ పెయిన్స్ వచ్చారనుకోండి, వాళ్ళు నడవలేరు, కనీసం 10 అడుగులు వేయలేరు. అలాంటి వాళ్ళు నడిచారనుకోండి, అబ్బా మేము నడిచామండి అంటారు. నెక్స్ట్ వీక్ అల్లా మేము మెట్లు ఎక్కామండి అంటారు. ఇట్స్ లైక్ హౌ దే కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద బాడీ ఇన్ ఎ న్యాచురల్ వే. దీనికి మనం చేసేది ఏంటి, వాళ్ళ ఉండే బ్లడ్ గ్రూప్, బ్లడ్ టైప్ ని బట్టి ఎలాంటి న్యూట్రిషన్ కావాలి అండ్ వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాగ వాళ్ళని చూసుకోవాలి. దిస్ ఇస్ లైక్ ద ఫండమెంటల్ థింగ్. ఐదర్ అది 5 ఏళ్ల వాళ్ళు అవ్వచ్చు, 90 ఏళ్ల వాళ్ళు అవ్వచ్చు, సేమ్ ప్రోటోకాల్ విల్ బి దేర్, బట్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళ ఉండే అండర్స్టాండింగ్ లెవెల్ని బట్టి ఇదంతా చెప్పడం, గైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ ఇట్ ఈస్ రిపోర్టెడ్ వీక్లీ వన్స్. డాక్టర్స్ అన్ని చూస్తూనే ఉంటారు, అన్ని మనం వీడియోస్ తీసుకుంటాం, అన్ని మానిటర్ చేస్తూనే ఉంటాం, వాళ్ళకి చూపిస్తూ ఉంటాం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. కొంతమంది యోగా లేదా జిమ్ ఎక్కువ చేసి కూడా తెచ్చుకుంటారు, లేదా కొంతమంది అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఈ వేరెంటేజ్ జరుగుతూ ఉంటుంది, దానివల్ల కూడా వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. సో బాడీని ఎలా చూడాలనే కాన్సెప్ట్ అసలు దే ఫర్గాట్. టూ మచ్ ఆఫ్ లైక్ టూ కాన్షియస్నెస్ కూడా ప్రమాదంగానే ఉంటుంది. సో ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎంత ఆలోచించాలి, ఎంతవరకు ఉండాలి, ఈజీగా ఎలా వదిలేయాలి, ఇవన్నీ విత్ ఎమోషన్ కనెక్షన్స్ బాడీతో వర్కౌట్ అవుతుంది. సో వాళ్ళకుండే ఆ ఫిల్టరేషన్స్ అన్ని తీసేస్తే ఇట్స్ అ క్లియర్ బుక్.
వాళ్ళకి ఒక ప్యాటర్న్ వచ్చేస్తుంది, అర్థమైపోతుంది, ఓకే నేను ఇలా ఉంటున్నప్పుడు ఇలా చేయాలి అని వాళ్ళకి వాళ్ళు రీచెక్ చేసుకుని సరి చేసుకునే అవకాశం విల్ ప్రొవైడ్. అప్పుడు బాడీ వెంటనే హీల్ అయిపోతుంది అండ్ నో ప్రాబ్లం. ఇంకొక ప్రధాన విషయం, సినీ ప్రముఖులు, నేను అందరి పేర్లు చెప్పదలుచుకోలేదు, చాలా మంది నాకు మీరు ప్రాణం పోసారని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించను. అయితే సహజంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలా ఫిట్ గా ఉంటారని ఉంటుంది మేడం, వాళ్ళంత రోజు జిమ్ కు వెళ్తారు, వర్కౌట్ చేస్తారని, వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఏ సమస్యలు సెలబ్రిటీస్ లో మీరు గుర్తించారు? ఒకటి ఆలోచిద్దామండి, ఇక్కడ ఏ ప్రొఫెషనల్స్ ఏ ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే వాళ్ళు ఉండే దాంట్లో వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సపోజ్ మీరు అన్నట్టు ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ తీసుకోండి, వాళ్ళు ఒక రోల్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు చేంజ్ దేర్ మైండ్. ఆ మైండ్ తో పాటు బాడీ కూడా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన తర్వాత కోర్ స్ట్రెంగ్త్ డిస్టర్బ్ అవుతుందండి. దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి సిస్టమ్ విల్ బి లైక్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ దీస్ చేంజెస్ వల్ల తొందరగా సెటిల్ అవ్వదు. అప్పుడు ఎక్స్టర్నల్ గా కొంచెం ఏం చేయాలి అనే దాని మీద మెడిటేషన్ అనుకోండి, లేకపోతే ఇలాంటివన్నీ వాళ్ళు ట్రైన్ చేసుకున్నప్పటికీ బాడీతో వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతాం అనే దానికి విల్ డూ సమ్ అదర్ సెషన్స్. అక్కడ ఏంటంటే వాళ్ళ కోర్ వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు. ఎస్ దిస్ ఇస్ ఈజీ వీ కెన్ డూ అనేలాగా ఆ చేంజ్ ఓవర్ తీసుకురాగలిగితే దిల్ బి ఆల్వేస్ ద గుడ్. ఎందుకంటే కష్టపడకుండా ఏది అవ్వదండి. కష్టపడుతున్నప్పటికీ ఒక్కొక్కసారి ఫిజికల్లీ దిల్ బి స్ట్రెయిన్, ఎందుకంటే మైండ్ మీద ఉండే లోడ్ బాడీ మీద సింక్ అవ్వదండి. సో టూ మచ్ ఆఫ్ లైక్ దే వాంట్ టు డూ ద బెస్ట్ బట్ బాడీ ఆల్సో షుడ్ సపోర్ట్ ఎట్ ద సేమ్ టైమ్. సో ఇట్ ఈస్ లైక్ ఎ టఫ్ థింగ్. అది ఏ ఏరియా వాళ్ళకన్నా ఉంటుంది, నాట్ ఆన్ ద ఫిల్మ్. అప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ ని దృష్టిలో పెట్టుకుని ఈవెన్ అక్కడ కూడా ఒక ఇమోషన్ లానే ఉంటుంది. అది కూడా ఆ ఇమోషన్ తోటి కనెక్ట్ చేస్తే సెల్ మెమరీలో కనుక కొంచెం క్లారిఫికేషన్స్ తీయగలిగితే, క్లియర్ చేసేయగలిగితే, అన్లోడ్ చేయగలిగితే బాడీ అగైన్ ఇట్ విల్ బి లైఫ్ ఫ్రెష్ విత్ లైఫ్ ఫోర్స్. ఆ లైఫ్ ఫోర్స్ ఎప్పుడైతే బ్లాక్స్ లేకుండా ఉంటాయో దే ఆర్ ఎనర్జెటిక్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సరే, హాస్పిటల్కి వెళ్తే సింధుజ గారు ఫస్ట్ టెస్టులు రాస్తారు, స్కానింగ్ అంటారు, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూస్తారు, ఇవన్నీ సాధారణంగా ఒక లిస్ట్ రాస్తారు మెడిసిన్స్. మరి చక్రసిద్ధికి వస్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ విధానం? మీకు డైట్ ప్లాన్ ఇస్తారా వాళ్ళకి? దాని గురించి చెప్పండి. ఇనీషియల్ స్క్రీనింగ్ అంతా ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెద్ద ఫైల్ ఉంటుందండి. సో ఆ ఫైల్ తిరగేసిన తర్వాత ఎక్కడెక్కడ మిస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చెప్పాలంటే లాస్ట్ రిసార్ట్ లానే వస్తారు. ఓకే ఇన్ని చేసాం కదా ఇది ట్రై చేద్దాంలే అని, లేదా ఫలానా వాళ్ళకి తగ్గిందట పోని చూద్దాంలే అని, అంటే ఏదో రకంగా వచ్చినప్పుడు వాళ్ళ ఫైల్ విల్ బి దేర్ విత్ దెం. ఫైల్ తీసుకుని చూసిన తర్వాత వాళ్ళు చెప్పేది డయాగ్నైజ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే డయాగ్నైజింగ్ ఈజ్ లైక్ ద కీ రోల్ ఇన్ దిస్. డయాగ్నైజ్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుతోంది అన్నది అర్థం చేసుకుని దాన్ని సరిచేయడానికి మినిమం లైక్ 3 week ప్లాన్ విల్ బి దేర్. దాంట్లో పెట్టినప్పటికీ డైట్ బాడీకి ఏం కావాలి, వీళ్ళు అనుకుంటున్న వీళ్ళ థాట్ డైట్ కాదండి, బాడీకి ఏది నీడెడ్, ఎందుకంటే మినరల్స్ అన్ని సఫిషియెంట్ గా వెళ్తున్నాయా లేదా, అబ్జార్ప్షన్ మెటబాలిజం సరిగ్గా ఉందా లేదా, థాట్ మెటబాలిజం కరెక్ట్ గా ఉందా లేదా, బాడీ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారా లేదా, ఇవన్నీ ఆ డయాగ్నోస్ చేస్తున్నప్పుడు అర్థమైంది. దానికి విల్ ప్లాన్ లైక్ ఏవేవి ఎప్పుడెప్పుడు చేయాలి అన్నది ఆ డేటా తోటి విల్ ప్రొసీడ్ అహెడ్. దీనికి ముందుగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత వాళ్ళకున్నా వాళ్ళకి రిలేటెడ్ గా ఉండే రిపోర్ట్స్ విల్ టేక్, అంటే ఎక్స్రేస్ అవ్వచ్చు, జనరల్ బేసిక్ ఎక్స్రేస్ విల్ డిపెండ్, లేదా కొన్ని సందర్భాల్లో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సివియర్ మైగ్రేన్స్ ఉన్నప్పుడు విల్ గో విత్ ద ఎంఆర్ఐ ఆల్సో. సో అలాంటివి తీసుకుని ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ రిపోర్ట్స్ విల్ టేక్. దాంట్లో వీ కెన్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. దట్స్ హౌ టెక్నికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్. ఎందుకంటే మన రీసెర్చ్ అంటున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ ద పర్ఫెక్ట్ డీటెయిల్ ప్రూఫ్ అని కాదు, మనకి చూడడానికి విజువల్ గా కూడానండి, చూసినప్పుడు మనకి ముందు ఇలా ఉండేది తర్వాత ఇలా ఉందా, ఇంత తగ్గిందా అని మనకే ఆశ్చర్యం అయ్యేలాగా ద రిపోర్ట్ షుడ్ విల్ ఎక్స్ప్లెయిన్. దట్ ఈస్ లైక్ ద కీ నోట్ ఆఫ్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఎట్ ద బెస్ట్ పార్ట్. మనకి సెల్ఫ్ గా ఏం మెడికేషన్ లేకుండా, బెడ్ రెస్ట్ అక్కర్ లేకుండా, ఒక సాత్వికమైన లైఫ్ స్టైల్ తోటి 21 days లో ఇంత అద్భుతం జరుగుతుందా అంటే జరిగి తీరుతుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో ద డయాగ్నైజ్ లెవెల్ ఇస్ దట్ ఇంపార్టెంట్ అండ్ ద క్లోజింగ్ ఆఫ్ దట్. వాళ్ళు ఎంత ఉన్నా పేషెంట్ ఎఫర్ట్ కూడా ఇస్ దట్ మచ్ నీడెడ్. చెప్పగానే సరిపోదండి, వాళ్ళు కూడా చెయ్యాలి అనుకోవాలి. అందుకే ఏ దారి లేకపోతే అప్పుడు ఫైనల్గా ఇక్కడికి వస్తారు. అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది మాకు కూడా. ద మోర్ క్రానిక్ ద బెస్ట్ వికెట్. వాళ్ళకి ముందే అంతా అర్థమైపోతుంది. మధ్యలో కొంతమంది ఎలా ఉంటారంటే డాక్టర్లు చెప్పిన భయంతో బతుకుతారు, కానీ వాళ్ళు చెప్పేది భయంతో అన్నప్పుడు లిమిట్ చేయడమే తప్ప మీ ఎమోషన్ అక్కడ భయం అని ట్యాగ్ చేసుకోకూడదు. సో ఆ లిమిట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యు ఆర్ లిమిటెడ్, దట్స్ ఇట్. కొంచెం స్వేచ్ఛ మీకు తగ్గి లిమిట్లో ఉండాలి అని చెప్తారు.
కానీ ఆ లిమిట్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలంటే మీలో ఉండే హీలింగ్, మీలో ఉండే ఇమ్యూన్ పెరిగి కొంచెం ఫ్లెక్సిబిలిటీ కనుక పెరిగితే మీ లిమిటేషన్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లుక్. సో అలా కాకుండా మాకు డాక్టర్లు కదలొద్దన్నారు, మాకు కింద కూర్చోవద్దన్నారు, లేదా పడుకుని ఉండమన్నారు, సొల్యూషన్స్ ఇంకా డిటీరేట్ అవ్వకుండా ఉండడానికి మీకు చెప్తారు తప్ప దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మీతో ఎంత మీ కెపాసిటీని బట్టి ఎంత వర్క్ చేస్తే అంత బాగా బయటికి రాగలుగుతారు. సో కొన్ని స్ట్రిక్ట్ గా ఉంటామండి డిసిప్లిన్ దగ్గర. ఆ డిసిప్లిన్ వాళ్ళు కూడా అంతగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు గో అహెడ్. ఒక్కొక్క ట్రీట్మెంట్ కి ఆ విధానం ఎన్ని రోజులు పడుతుందండి? స్కెల్టల్ డిజార్డర్స్, మస్కులర్ స్కెల్టల్ డిజార్డర్స్ కానీ, న్యూరలాజికల్ డిజార్డర్స్ కానీ జనరల్ గా 3 weeks అండి. అది కూడా మినిమం వాళ్ళ బాడీ కెపాసిటీ ఉండాలి. ముందు ఏమి తినకుండా కొంతమంది ఓన్లీ డైట్లు ఫాలో అయిపోయి లేకపోతే మేము ఇంత చేయగలం అంత చేయగలం అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. సో బ్యాలెన్సింగ్ ద సిస్టమ్ అనేది ఎప్పటికీ బాడీకి మనం ఏది అలవాటు చేద్దాం అనుకున్న 21 రోజులు పడుతుంది. ఆ 21 రోజులు ఒక వ్రతం లాగా, ఒక దీక్ష లాగా, ఒక డిసిప్లిన్ లాగా, ఒక రొటీన్ లాగా, వాట్ ఎవర్ యూ థింక్ అలా కనుక చేయగలిగితే యూ కెన్ సీ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ సెల్ఫ్. సింధుజ గారు, సహజంగా హాస్పిటల్స్ లో ఫీజు కట్టించుకోవడం కానీ వెనక్కి ఇవ్వడం ఉండదు. కానీ మన దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఒకవేళ వాళ్ళకి ట్రీట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి సహకరించట్లేదు బాడీ, అలాంటి పరిస్థితి ఉందంటే మీరు ఫీజు కూడా 70% రిటర్న్ చేస్తారట. ఇది కొత్త ఒకటి చెప్పనండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్ ఫీ, ఇట్స్ అబౌట్ లైక్ అండర్స్టాండింగ్ ద సిస్టమ్. మనకి తగ్గే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ మాత్రమన్నా వాళ్ళకి ఇంకేమైనా అనుకూలంగా లేకపోయినా లేకపోతే కరెక్ట్ గా లేకపోయినా వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ, వీఆర్ వర్కింగ్ ఫర్ దర్ బెటర్మెంట్, ఫర్ దేర్ హెల్త్. ఇన్ దట్ కండిషన్ ఒకవేళ సరిగ్గా వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, బాడీ మీద ప్రెషర్ తేయడం మాకు ఇష్టం ఉండదు. సో దట్ ఈస్ లైక్ ద ఫస్ట్ రీజన్. ఎందుకంటే ఇఫ్ ద బాడీ ఈజ్ అ టెంపుల్ వీ హ్యావ్ టు లైక్ ఒబే ఇట్. దాని పట్ల ఒక గౌరవం, ఒక పట్ల అర్థం చేసుకోవడం ఉండాలి. కాబట్టి ఎక్కడో ఉంటాయండి అలాంటిది. అవుట్ ఆఫ్ 100 ఒక 2-3 మాకు తగులుతాయి అలాగా. బట్ స్టిల్ ఇమ్యూన్ సరిగ్గా లేదనుకోండి, కొంతమందికి తర్వాత రండి అని ఇచ్చేస్తాం. వాళ్ళు అంటారు లేదండి మీ దగ్గర ఉంచేసేయండి, మేము తర్వాత వచ్చి మళ్ళీ చేసుకుంటామని. నో, బట్ దట్ ఈస్ నాట్ ద కండిషన్. ఇక్కడ వీ హ్యావ్ ఎ స్ట్రిక్ట్ పాలసీ, వీల్ ఫాలో, వీ గో బై రూల్స్. ఆ రూల్స్ ప్రకారమే వెళ్తాం ఖచ్చితంగా. సహజంగా మనిషి శరీరం ఒకటి దేవాలయం లాంటిదని మీరు అంటుంటారు. నిజంగా దేవాలయం లాగా ఈ రోజుల్లో ఒక శరీరాన్ని ఉంచుకోవాలంటే ఎలా ఉండాలి, మనిషి ఎలా జీవించాలి, ఏం తినాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, జీవన విధానం ఎలా ఉండాలనే దాని మీద చక్రసిద్ధి ఏం చెప్తోంది? దేవాలయం అనగానే, టెంపుల్ అనగానే మనకి జీవుడు ఒకడు దేవుడు ఉంటాడండి. సో దాని పట్ల మనం ఎన్నాళ్ళు తింటున్నాం, ఎన్నాళ్ళు పడుకుంటాం, ఎంతసేపు పడుకోవాలి, అవి కాదండి రూల్స్. మనకు ఓపికంటున్నప్పుడు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాము, ఎంత బాగా మనం ఒకరికి ఉపయోగపడేలాగా మనకి మనం ఇవాల్వ్ అవుతూ 10 మందికి ఎలా ఉపయోగపడేలా ఉంటున్నాం అన్నది. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్నప్పుడు నరుడు నారాయణుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ నాలెడ్జ్, ఇట్స్ అది ఏంటి ఒకళ్ళ సొత్తు కాదండి. అది ఒక విజ్డమ్ కింద మారాలి అంటే దానికి చాలా ప్రయత్నపూర్వకమైన ప్రశాంతతతో కూడిన ఒక మనస్థైర్యం, మనోబలం కావాలి, అంగబలం కావాలి, బుద్ధి బలం కావాలి, తేజోబలం కావాలి. తేజం కాదండి కావాల్సింది, అంటే ఒక శక్తి కావాలి. ఒకటి వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ బి ద డ్రైవింగ్ ఫోర్స్. దట్ ఆల్రెడీ మనకి హ్యూమన్ బాడీ అనే ఒక వెహికల్ ఉంటున్నప్పుడు ఆ డ్రైవింగ్ ఫోర్స్ అది 10 మందికి ఉపయోగాల మనం చేయడమే మన భారతీయ సనాతన ధర్మంలో ఫస్ట్ పాయింట్. నువ్వు ఉపయోగపడితే 10 మందికి ఉపయోగపడు అని. సో దట్ ఈస్ వాట్ వీ డూ. అంతే తప్ప ఇన్ని గంటలే పడుకోవాలి, ఇన్ని గంటలే చేయాలి, నథింగ్ లైక్ దట్. 2 గంటలే పడుకో, పద్ధతిగా పడుకో, పద్ధతిగా పనిచేయి, శ్రమించు, బుద్ధి అన్నింటికన్నా సవ్యంగా పెట్టుకో, ఈర్ష రాగ ద్వేషాలు మానేసేయి. ఒకవేళ ఉన్న అవి హై ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్లేలాగా ఉండాలి, కానీ లో ఫ్రీక్వెన్సీకి మాత్రం వెళ్ళకూడదు ఖచ్చితంగా. దీస్ ఆర్ ద పాయింట్స్ షుడ్ బి రిమెంబర్డ్. సిద్ధ వైద్యం అంటేనే గుర్తొచ్చేది చక్రసిద్ధ. నెక్స్ట్ ఏం చేయబోతుంది చక్రసిద్ధ, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఇంకా సైంటిఫికల్లీ చాలా ఇప్పుడు మనకి చాలా మంది అడుగుతున్నారండి, ఇంకా ఎలాంటివి చేస్తున్నారు ఏంటి. డాక్టర్స్ వేర్ కీన్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ టెక్నికల్ గా ఎలా జరుగుతుంది, దీని 10 అంటే గ్లోబల్ ప్లాట్ఫామ్ కి ఎలా తీసుకెళ్ళాలి రీసెర్చ్ పరంగా. సో దాని వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతా భగవంతుడు ఈశ్వరేచ్ఛ ఎలా తీసుకెళ్ళగలుగుతాడు అన్నది. సో మన ప్రయత్నం అయితే, మన ఎఫర్ట్ అయితే ఇంతేనండి. మనం వచ్చింది ఎంతవరకు ఒక క్వశ్చన్ మార్క్ తో ప్రాబ్లం ఉంటున్నప్పుడు ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకునే ప్రయత్నం, సమాధానం బాడీ అనే పుస్తకంలోనే ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ కూడా బాడీ నుంచే వస్తుంది కాబట్టి. సో రీడింగ్ ఏ హ్యూమన్ బుక్ ఈ సంథింగ్ డిఫరెంట్. దీని వెనకాల కూడా ఇంకోటి ఉంటుందండి. ఒక సంఘటన వల్ల ఇరుక్కుపోయి దాని వల్ల కూడా జబ్బులు వచ్చే ఉంటాయి. సో ఆ సంఘటన ఎలా వదిలేయాలి, ఎలా తీసుకెళ్ళగల, అసలు దాన్ని ఎలా గుర్తించాలి, ఇలాంటివన్నీ చక్రసిద్ధిలో ఎనర్జీ సెషన్ ఒక స్పెషల్ థింగ్ విల్ బి దే. డైరెక్ట్ గా ఇట్ విల్ హిట్ యూ, మన లైఫ్ లో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేస్తుంది.
ఆ కూర్చోబెట్టినప్పుడు అది ఓకే మనం ఇలా చేసి ఉన్నాము, ఇలా చేయకుండా ఉండాలి అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో ఆ సీక్రెట్ కోడ్ విత్ ద బాడీ, విత్ ద డిసీజ్ అంతా డీకోడ్ చేసేది త్రూ ద బాడీ. సో అది అర్థం చేసుకునేది చక్రస్థితిలో జరుగుతుందండి. సో ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్ ఆఫ్ లైక్ సమ్ కాంప్లికేటెడ్ డిజార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి లేదా ఇలాంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ కి ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ పడుతోందో మెడికల్ గా ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాం అనే దానికి సిద్ధశాస్త్రం అనే ఒక శాస్త్రం ద్వారా చక్రసిద్ధిలో ఇలాంటి ఇది ఒక ప్రయోగశాల. ఇలాంటివన్నీ క్లియర్ అవుతూ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం వీఆర్ డూయింగ్.